జేఆర్డీలో వెళ్ళి చాలా సంతోషం ఉంది. ఎంత కష్టపడి ఈ సమావేశాన్ని నిర్మించిన ఎన్ఆర్ఐ టీడీపీ ఎడ్లెడ్ కమిటీ సభ్యులకు, మరి వారికి వెన్నట ఉండి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి, కమిటీ సభ్యులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఎవరి పేరు చెప్తే తెలుగు తల్లి గర్వపడుతూ, ఎవడి పేరు చెప్తే తెలుగువాడి హృదయాన్ని దేవుడై కొలువై ఉన్నాడు, ఎవడి పేరు చెప్తే అభిమానుల ఆడపడుచు నోట నుండి అన్నా అనే పదం పలుకుతూ, అతని మన అన్న విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, పద్మశ్రీ నటరత్న కళాప్రపూర్ణ నందమూరి తారక రామారావు గారు వారి వజ్రోత్సవ వేడుకలో భాగంగా ఇక్కడ ఎడ్లెట్ చేసుకోవడం చాలా ఆనందం ఉంది. మరి మేము మీ అందరితో భాగస్వామ్యం ఉండాలి. మేము పెనమలూరు ఎమ్మెల్యే ప్రసాద్ గారికి, బడి ప్రసాద్ గారికి, అలాగే టీటీడీ కమిటీ సభ్యులు ప్రెసిడెంట్కి, అలాగే టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్ గారు, అలాగే వారు ఎన్టీఆర్ సెంటనరీ లిటరేచర్ కమిటీ చైర్మన్, అలాగే యుఎస్ నుంచి అట్లూరి వారికి మీ అందరం మీతో పాల్గొని చాలా ఆనందంగా ఉంది. ఇక మన ఎన్టీఆర్ వారి గురించి ఏమని చెప్పాలి, వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఒక మహాపురుషుడు, యుగపురుషుడు, కళామ తల్లి వరాల్లా పడ్డ దైవస్వరూపుడు. ఈ సఖానికి మహాపురుషుడు మా నాన్న ఎన్టీఆర్. అన్ని కోణాన్ని చెప్పారు. జనార్దన్ గారు, బొడి ప్రసాద్ గారు, నర్సిరెడ్డి గారు రాజకీయ సైడ్ అందని చెప్పారు. రెండు మాటలు నా తరఫున ఒక ఫ్యామిలీ సైడ్ నుంచి చెప్తామని అంతే. క్రమశిక్షణ, నీతి నిజాయితీకి మరో పేరు, మొండితనానికి మరో పేరు ఎన్టీఆర్. క్రమశిక్షణ, ఆయన తెల్లవారుజామున 2 లేచి వ్యాయామం చేసి, ఎంతో కష్టపడి వ్యాయామం చేసి మన ఆఫీస్ పని చేసుకుని మన 6:30కు రెడీ అయ్యి, ఒక నటుడు ఉన్నప్పుడు నేను చెప్తానమాట, 5:30కు రెడీ అయిపోయి మళ్ళీ వారు షూటింగ్కి వెళ్ళిపోయేవారు 7 గంటల గల. అలాగే రాజకీయాల్లో కూడా వచ్చిన తర్వాత అదే క్రమశిక్షణగా ముందుకు వెళ్ళారు. ఎంత బిజీగా ఉన్నా సరే 3 లేచి మళ్ళీ వారు వ్యాయామం చేసి వెళ్ళిపోయేవారు. ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. అలాగే నీతి నిజాయితీ, వారు నటులకు ఉన్నప్పుడు వారు రెమ్యునరేషన్ మీ అందరికి తెచ్చిన విషయమే. అవన్నీ వదులుకుని వచ్చేసాడు ఆయన రాజకీయ రంగంలోకి. ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారు తీసుకున్న జీతం ₹1, ₹1. ఆయన తీసుకున్న జీతం ₹1 అండి నెలకి. అది నీతి నిజాయితీ. అలాగే మొండితనం వస్తే, మొండితనం మరో పేరు ఎన్టీఆర్, జగమోండిని. మన అన్ని చోట్ల చెప్పుకుంటూ వచ్చాను. ఇవాళ మీతో కూడా మళ్ళీ షేర్ చేసుకుందామని. వారు కుడి చెయ్యి 3 సార్లు ఇరిగిందండి. కుడి చెయ్యి ఈ భాగం కుడి చెయ్యి 2 సార్లు ఇరిగిందండి. పల్లెటూరు పిల్ల మొట్టమొదటి సినిమా ఆయన చిరిగించి పల్లెటూరు పిల్ల. మళ్ళీ 4వ సినిమా జయసింహ.
మూడో తడవ సర్దార్ పాపారాయుడు వారు షూటింగ్ చేస్తుండగా ఓ మోటార్ సైకిల్ నుండి కింద పడి కుడి చేరిందని, మరి వారు నాటు వైద్యాన్ని బాగా నమ్ముతారు నాన్నగారు. పుత్తూరు రాజు గారు వారు ఎప్పుడు వైద్యం చేసేవారు నాన్నగారికి. ఆ నమ్మకం మీద వారిని పిలిపించుకున్నారు. వారు వచ్చి చేయిని సెట్ చేశారు నాన్నగారిని. నాటు వైద్యం మొత్తం ముందు ఏనేది ఏముండదు, ఇరిగిన చేయి మరి సెట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు చెప్పారు నాన్నగారికి, రామారావు గారు మీరు ఎక్కడ 5 వారాలు మీరు ఎట్టి పరిస్థితి ఎక్కడ కదలకూడదు, ఎందుకని మళ్ళీ చెయ్యి మళ్ళీ తిరగబడుతుంది, మళ్ళీ అలైన్మెంట్ మారుతుంది ఎముకలు, కాబట్టి మీరు 5 వారాలు ఎట్టి పరిస్థితి ఎక్కడ కదలకూడదు అన్నారు. ఆయన చిన్నపిల్లడు అలాగే తల ఊపిపోయాడు. ఆయన సెట్ చేసి వెళ్తున్నా, ఆయన కిటికీని తొంగి చూస్తూ ఉన్నాడు, నేను ఎప్పుడు వెళ్ళిపోతాడు బయటికి అని. ఆయన సెట్ చేసి బయటికి వెళ్ళటం ఆలస్యం, ఈయన షూటింగ్కి వెళ్ళిపోయాడండి, పారిపోయాడు. నిజం వెళ్ళటం మీద పారిపోయాడు ఆయన. సరే 2 వారాలు అయింది. ఊటీలో షూటింగ్ చేశారు. 2 పాటలు శ్రీదేవి వారి మీద చిత్రీకరణ చేశారు. వెనక్కి వచ్చారు. మళ్ళీ 2 వారాలు మళ్ళీ కవర్ పెట్టించారు రాజుగారు మా చెయ్యి ఏదో నరాలు నాగుతున్నాయి తెలియట్లేదు అన్నాడు ఆయన. మళ్ళీ రాజుగారు వచ్చారు. పుత్తిరాజు గారు, డాక్టర్ పుత్తిరాజు గారు వచ్చి చూశారు. రామారావు గారు మీరు చెయ్యి కదిలించినట్టున్నారు అని చెప్పారు. చచ్చా అసలు ఇల్లు నుంచి దాటి వెళ్తే కదా అన్నాడు. అప్పుడు ఆయన గురించి అట్టులు పుండ్రకృష్ణ మావయ్యని పిలిచేవాను. పుండ్రకృష్ణ వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉండేవారు. వారు చెప్పారు, ఏమండి మా బావగారిని సంబోధించేవారు ఆయన. మా బావగారి గురించి మీకు బాధ చేసుకొని చాలా మొండోడు, మీరు అంటే ఆలస్యం షూటింగ్ వెళ్ళిపోయాడు ఆయన. అలాగే అప్పుడు రాజుగారు చెప్పారు, రామారావు గారు మరి మీ ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్త చూసుకోవాలి కదా, ఇలా అయితే ఎలా అంటే ఏదో అయిపోయింది మరి ఏంటి తక్షణ కర్తవ్యం ఏమిటంటే ఏం లేదండి, సింపుల్గా ఇంకొకసారి ఎరగొట్టి సెట్ చేయాలని చెప్పానండి. అది మళ్ళీ ఒకసారి ఎరగొట్టి మళ్ళీ సెట్ చేసి వెళ్ళిపోయారండి. అదే మాట చెప్పాడు ఆయన వెళ్ళేటప్పుడు. మళ్ళీ 5 వారం మనకు కదిలించకూడదు, మీరు వెళ్ళకూడదండి. మళ్ళీ తల ఊపాడు ఆయన వెళ్ళడం ఆలస్యం, మళ్ళీ షూటింగ్ వెళ్ళిపోయాడు ఆయన. అంత జగమండి నేను మొండిగా జగమండి ఎన్టీఆర్ అంటే ఆయన ఒక సాటి నిర్మాత గురించి ఎప్పుడు ఆలోచించాడు. మరి బాగుకూరు ఎప్పుడు ఆలోచించేవారు నాన్నగారు. నిర్మాత బాగుంటే మన ఇండస్ట్రీ బాగుంటుందండి. ఒక్క పైసా కూడా వేస్ట్ చేసేవారు కాదు నిర్మాతది. అంత జగమండి నేను. అలాగే రాజకీయం వస్తే అలాగే జరిగింది. 1985లో బడ్జెట్లో లీక్ అయిందండి, వచ్చిన బడ్జెట్ లీక్ అయిందండి అసెంబ్లీలో. ఆయనకి ఎంత కోపం వచ్చిందంటే నేను ముఖ్యమంత్రిగా ఉండగా బడ్జెట్ లీక్ అవ్వడం ఆయన బాధ్యత తీసుకుని రెస్పాన్సిబిలిటీ తీసుకుని ముఖ్యమంత్రి అవ్వడం చాలా అన్యాయం అని చెప్పేసి మొత్తం తెలుగుదేశం పార్టీ అంతా వ్యతిరేకించారు. ఏమంటే మన మంచి గవర్నమెంట్ బాగుంది కదా, మన ఎందుకు డిజాల్వ్ చేయాలి, ప్రజలు మన సపోర్ట్ చేస్తున్నారు కదా, ఎట్టి పరిస్థితుల్లో ఇది అందరూ మన గుణపాఠం ఉండాలి మన పార్టీ అందరికీ అని చెప్పి ఆయన మొత్తం గవర్నమెంట్ డిజాల్వ్ చేసి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళాడు. మళ్ళీ ప్రజలే మన నమ్మకం ఉన్నా లేదు వాళ్ళు తెలియాలి కదా, వెళ్ళాడు ఆయన. మళ్ళీ అత్యంత మెజార్టీతో మన ప్రజలు గెలిపించారు, వారిని తెలుగుదేశాన్ని గెలిపించారు. ఇది వారి మీద ఉన్న నమ్మకం. అంటే ఇది మొండితనం. బాగున్నా బాగుపోయినా ఎక్కడో తప్పు జరిగింది, మన తెలుగుదేశం పార్టీ ఎక్కడో తప్పు జరిగింది, ఆ బాధ్యత ఆయన తీసుకున్నాడు. ఎవరు తప్పు చేసినా బాధ్యత ఆయన తీసుకుని డిజాల్వ్ చేసి మళ్ళీ ఎలక్షన్కి మళ్ళీ నెగ్గాడు ఆయన. హ్యాట్స్ ఆఫ్ టు మన తెలుగు ప్రజలండి. అలాగే ప్రతి మగవాడి వెనకాల ఒక ఆడద ఉంటారు. మా నాన్నగారు వెనక మా అమ్మగారు బసవరామ తారకమ్మ గారు ఉన్నాడు. ఆయన ఏం డిసిషన్ తీసుకున్నా మా అమ్మగారు నా నమ్మకం మీ మీద ఏదైనా తీసుకుని మీరు విజయంకి వెళ్తారు,
మీద సార్ తీసుకొస్తారు. ఇదండి మా అమ్మగారి మీద. ఈ రోజున మనం చూస్తున్నాం, నాన్నగారు చాలా బిజీగా ఉండేవారు. ఆయన ఒక నటుడు ఉన్నప్పుడు చాలా బిజీగా ఉండేవారు. రాత్రి బాబు కష్టపడుతూ ఉండేవారు. 2:30 లేచి వ్యాయామం చేసి వెళ్ళిపోయేవారు. మళ్ళీ ఎప్పుడో సాయంత్రం వచ్చేవారు, రాత్రి వచ్చేవారు. మాకే తెలియదండి. మేము పడుకున్న టైం ఆయన లెక్సే టైం ఒకటేనండి. మరొకసారి చెప్తున్నాను, మేము పడుకున్న టైం ఆయన లెక్సే టైం ఒకటే. 2:30 లెక్సేవారు కాబట్టి మేము 1 గంటగా ఎప్పుడు పడుకున్నాను. నైట్ సినిమా చెప్పి పడుకున్నాను చిన్నప్పుడు. ఆయన 2:30 లెక్సేవారు. ఈ రోజున మనందరూ చూస్తున్నాం, ఒకరిద్దరు పిల్లలకి మనం చాలా కష్టపడి చాలా భారం ఉంది. మనం ఒకరిద్దరు పిల్లలకి మనం చాలా భారం అనుకుంటున్నాం మనం. మరి మా అమ్మగారు 12 మంది కానీ పెంచింది ఆవిడ, బసవరామ తారకమ్మ గారు. హ్యాట్స్ ఆఫ్ టు హర్ అండి. పైగా మా అన్నదమ్ములు అక్కచెల్లి మధ్యన వయసు తేడా ఉంది, 1.5-2 సంవత్సరాలు అంతే. అంటే ఓపెన్ చెప్పాలి, పుండు మానేలుపు మరో కాన్పండి, పుండు మానేలుపు మరో కాన్పు. హ్యాట్స్ ఆఫ్ టు హర్ అండి. మన ఎట్ట కనిందో అంటే పెంచింది మాకు తెలియదండి మా అమ్మగారిని. మరి నో కంప్లైంట్, పెంచింది మా అమ్మగారు. ఆనందని వాళ్ళ క్రమశిక్షణే మీ ఎదురు నిలబడింది. ఇలా చెప్పులు చాలా ఎప్పుడు జోకేస్తే అందరికీ ఇక్కడ చెప్పుకుని ఆయన చరిత్ర చెప్పండి, మీ ఎందుకు నాకు పర్మనెంట్ వీసా ఇవ్వాలండి ఇక్కడ. అంటే అంత పెద్ద చరిత్ర ఉంది ఆయనకి చెప్పాలండి. తెలుగు జాతి, తెలుగు గడ్డ, తెలుగు నేల, తెలుగు భాష ఉన్నంతకాలం ఆయన రామనామం చిరస్మరణీయం. వారికి ఒక కథనాయకుడు ఉన్నప్పుడు ప్రజలకు ఎందెంతో సేవలు అందించాడు ఆయన. ఒక దివ్యసీమ కానివ్వండి, ఒక రాయలసీమ ప్రాంతం కరువు వచ్చినప్పుడు కానివ్వండి, అలాగే ఇండో చైనా యుద్ధం జరిగినప్పుడు కూడా వారు భారతదేశ సైనికుడు వేషధారణ వేసి పలు ప్రాంతాల్లో పేట్రియాటిజం పేరిట నాటకం వచ్చిన విరాళాలను అప్పుడు భారతదేశ ప్రభుత్వాన్ని ఇవ్వడం చేయడం జరిగింది. నేషనల్ డిఫెన్స్ ఫండ్ కింద. ఓ నటుడుగా ఉన్నప్పుడు ఆయన ఒక నటుడుగా అగ్రస్థానం ఉంటూ ముందుకెళ్తున్న వేళ ఆయన రికార్డులు ఆయన బదులు కొట్టుకుంటూ ముందుకెళ్తున్న వేళ ఇంకో పక్క మన తెలుగు జాతి ఆత్మగౌరవానికి భంగం కలిగి ఉంటుందని, అన్యాయం జరుగుతుందని హేళనగా చూడటంతో, గుర్తింపు లేకపోవడంతో మళ్ళీ మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడి పునరుద్ధరించేయాలని నేను ఒక తెలుగోడిని, తెలుగు బిడ్డను, తెలుగు దేశమే నా పార్టీ, రాజకీయ పార్టీ పెట్టి స్థాపించి చేతి చేయకూడదు తెలుగోడా గతమంది ఘనకీర్తి కలవడాన్ని కొన్ని ప్రాంతాలు 9 నెలల్లో తిరిగిలోపు మన తెలుగు రాష్ట్ర ప్రజలు వాడిని తెలుగుదేశం గెలిపించి వారిని అత్యంత మెజారిటీ గెలిపించి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం చేయడం జరిగింది. మరి వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో సేవలు అందించారు ప్రజలకి, ఎన్నో సంక్షేమ పథకాలు అందించారు కూడా. మరి వారు నేటి కూడా వారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు భారతదేశం కాదు యావత్ ప్రపంచమంతటా వేరు పేరిట అమలవుతున్నాయి వారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు. కాబట్టి వారి సంక్షేమ పథకాలు మూల కారకుడు, కథానాయకుడు మా నాన్న ఎన్టీఆర్. అలాగే అన్నదానం కన్నా మించిన దానం లేదని నమ్మి పాటించాడు ఆయన. 1985లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం కొండపై అన్నదానం ఉచితంగా ప్రారంభించిన మా నాన్న ఎన్టీఆర్. అలాగే తెలుగు భాష కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వడం చేయడం జరిగింది.
తెలుగుడు గుర్తింపు తెచ్చాడు కాబట్టి, మన తెలుగుడు సత్తా చూపించాడు కాబట్టి తెలుగు భాషను గుర్తుకొచ్చింది. మొన్న నేను అమెరికాకి వెళ్ళడం జరిగింది. నేను కూడా చెప్పా ఈ మాట. ఇదంతా మన తెలుగుడికి చాలా గర్వకారణం అండి. నేను అమెరికాకి వెళ్ళడం జరిగింది నవంబర్లో పోయిన సంవత్సరం. అడిగి వెళ్తే చాలా గర్వకారణం ఏంటి మనందరికీ. తెలుగు భాష హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ ద 20th మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ ఇన్ యుఎస్ అండి. అంటే ఇంకో మాట చెప్తున్నాను, భారతదేశం ఎన్ని భాషలు ఉన్నా తెలుగు భాష ఒక్క భాష ఐడెంటిఫై అయిందండి. ఒక్క భాష, తెలుగు భాష. ఇన్ని భాషలు ఉన్నా అస్ గ్రేట్నెస్ అండి. మన చాలా గర్వకారణం. దీని మూల కారకులు ఇద్దరు, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు మన తెలుగు రాష్ట్రానికి, తెలుగుడికి గుర్తింపు తెచ్చాడు. తెలుగుడు సత్తాన్ని చూపించాడు సెంటర్కి. నో కాంప్రమైజ్ అన్నాడు ఆయన. దీనికి ముందు అడిగేసి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మనం చూస్తున్నాం అదే బాటలో, అదే రీతిలో తెలుగుదేశం పార్టీ ముందు తీసుకెళ్తున్నాడు ఆయన. ఇంకో ముందు అడిగేసి ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి యువకులకు మంచి ఉద్యోగం కల్పించి, మంచి భవిష్యత్తు కల్పించి ఏకైక నాయకుడు మన అన్న చంద్రన్న. సూర్యచంద్రుడు తెలుగు జాతి, తెలుగు గడ్డ, తెలుగు నేలన్నంతకాలం రామనామ చిరస్మరణి. మనలో లేని జనం ఎన్టీఆర్ది. జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై లెడ్ టీడీపీ ఎన్ఆర్ఐ. జై హింద్.